అందుకే ఏది ఏమవుతున్నా సరే మన జీవితంలో, దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా, నీవు నా దేవుడు, నీవు నాకు సమృద్ధిని వాగ్దానం చేశాను. ఉద్యోగం పోయినా సరే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. మనము ఎదుర్కొనే సమస్యలు జయించకుండా ఓడిన స్థితిలో ఉండడానికి కారణము మన ఆలోచన విధానం. ఇది ప్రాముఖ్యమైన మాట. మన ఆలోచన విధానం, మన ఆలోచన విధానమే మన విశ్వాసం విధానాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని రాజ్యంలో ఏ వాగ్దానమైనా మనం పొందాలంటే విశ్వాసం లేకుండా మనం పొందలేము. దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పొందడానికి విశ్వాసము, ఓర్పు రెండు అవసరం. ఏంటండి? విశ్వాసము, ఓర్పు, ఈ రెండు అవసరం. మన మనస్సులు ఒక ఫర్టైల్ ల్యాండ్, మంచి ఫలభరితమైన భూమి, దున్నబడినటువంటి మంచి క్రాప్, మంచి పంటని ఇచ్చే రకమైనటువంటి నేల లాంటిది మన మనసు, మన మైండ్. కానీ అది ఏంటంటే, ఏ విత్తనము విత్తుతావో అది వేచించదు. అది చెడు విత్తనమా, అది మంచి విత్తనమా, వ్యత్యాసము లేదు. ఏది నాటితే అది నువ్వు ఆ పంటను నువ్వు కోస్తావు. ఎక్కడ? నీ మనస్సులో. అయితే తెలుగులో ఈ సరైన తర్జుమా లేదు, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే, సామెతలు 23:7లో, యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈస్ హీ. ఒకడు తన హృదయములో ఆలోచించిన రీతిగానే జీవించు. ఒక మనిషి ఆలోచన విధానాన్ని బట్టి జీవిస్తాడు. ఈ యొక్క వాక్య భాగం గమనించినట్టయితే, ఎప్పుడైనా సరే మనం దేని గురించి అయినా ఎక్కువగా ధ్యానిస్తే అదే మన జీవితంలో అనుభవంగా మారుతుంది. దాన్నే మనము అనుభవిస్తాం. ఎందుకు? అదొక స్పిరిచువల్ కీ, అదొక ఆత్మీయ తాళపు చెవి. ఏదైతే మనం ఎక్కువగా ఆలోచించి ధ్యానిస్తామో అదే మనము అనుభవిస్తామని మర్చిపోకండి. మెడిటేషన్ అంటాం, ధ్యానించుట. అనేక మందికి మెడిటేషన్ అంటే అదొక పెద్ద పదంగా అనుకుంటాం. నిజంగా మీకు అర్థం కావాలంటే, ఎప్పుడైనా మీరు దేని గురించి చింతించారా మీ జీవితంలో? వరి అంటాం ఇంగ్లీష్లో. ఏ విషయమైనా ఎక్కువగా వరి చేస్తే ఏమవుద్దంటే, వరి అంటే లేచినా, పడుకోవడానికి ప్రయత్నం చేసినా, ఏది చేస్తున్నా అది మనసులోంచి పక్కకి తీయలేము. మనం దాని గురించే ధ్యానిస్తుంటాం, దాని గురించే ఒక్కోసారి ఆ విషయాలు భయంకరమైన విషయాలు అయినప్పుడు ఎంతగా ధ్యానిస్తాడో ఆకలి కూడా కోల్పోతాం. అనుభవించారా? అనుభవిస్తే ఆమె చెప్పండి, చెయ్యపండి. కాబట్టి మీకు తెలుసు ధ్యానించడం అంటే ఏంటో. మీరు నిద్రిస్తున్నా, మీరు మెలకువగా ఉన్నా, మీరు ఏమి చేస్తున్నా అది నీ మనసులోనే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ కొరకు ఎదురు చూస్తారు. ఆ రిపోర్ట్ రాగానే డాక్టర్ గారు మంచి రిపోర్ట్ ఇవ్వరు. ఇవ్వకపోయేటప్పటికి ఏమవుద్ది? వెంటనే అన్ని రకాలైనటువంటి నెగటివ్, ప్రతికూల ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఎందుకు? అంతవరకు ఎందుకు? ఎక్కడో మన శరీరం మీద ఒక గడ్డలాగా ఏర్పడ్డది అనుకోండి. పాతకాలంలో ఆ గడ్డ రాగానే ఏమనుకోని, చీము ఉందేమో అనుకోండి. ఇప్పుడు కాదు, చీము కంటే ముందు క్యాన్సర్ అంటారు. అవునా కాదా చెప్పండి? ఆ వరిలో ఏం చేస్తారంటే బయోప్సీ. ఈ 20 సంవత్సరాల క్రితం బయోప్సీ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు లేనోడికి కూడా బయోప్సీ అంటే ఏంటో తెలుసు. ఆలోచన విధం గురించి మాట్లాడుతున్నాం. ఆ భయముతో మనం వెళ్తాము. ఆ భయము ఎప్పుడైతే డాక్టర్ గారు అంటారో ఏమనుకుంటాం మనం? అయ్య బాబోయ్, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోద్ది? తలంపు మరణానికి వెళ్ళిపోద్ది. మరణం ఆలోచించడమే కాదు, ఎక్కడ పాతి పెట్టబడాలి, ఎవడు రావాలి, ఎవరు ప్రసంగం చేయాలి, ఏ పాటలు పాడాలి, ఈ లిస్టు కూడా ఏర్పడిపోద్ది. నువ్వు సస్తావని ఎవరూ చెప్పలేదు.
అది క్యాన్సర్ అని ఇంకా రిపోర్ట్ రాలేదు. అవునండి, నేను చెప్పేది అర్థమవుతుంది అందరికీ. ఇది ధ్యానించుట అంటే. అందుకే దేవుడు ఏమన్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించమన్నా. సామెతలు 4 అధ్యాయం 20, 21, 22 చూద్దాం. నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నా మాటలు నా వాక్యములకు నా వాక్యముకు నీ చెవియొగ్గుము, నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి నీ కనుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకము, వాటిని తొలగింపనీయకు, నీ హృదయమందు నీ హృదయమును వాటిని భద్రము చేసుకునుము. చూసారా, దేవుడు ఇక్కడ మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన వాక్యం మీదే మన ధ్యాస ఉంచాలి, మన నేత్రాలు వాటి మీద ఉంచాలి, వాటి హృదయంలో భద్రపరచుకో. అంటే ఇదంతా ఏంటి? మెడిటేషన్. అంటే నీ ఆలోచన లోకము చెప్పిన విధానంలో ఆలోచించకు, సోషల్ మీడియా చెప్పిన విధంగా ఆలోచించకు, లేకపోతే వార్తలు చెప్పిన విధంగా ఆలోచించకు. దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని ధ్యానించు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరువులో కలిమి అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరువులో మీకు సమృద్ధి కలుగుతుంది. ఇది ఆలోచించు, ఇది ధ్యానించు. ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు జరిగిస్తాడనే నమ్మకం నీ హృదయంలో ఏర్పరచబడాలంటే నీ ధ్యాస, నీ ధ్యానము దేని మీద ఉండాలి? ఆయన వాక్యముపై ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకండి, వివాహం జరగబోతుంది అనుకోండి, ఇద్దరి మధ్యలో జరగక ముందే దాని గురించి ఎంత ఆలోచిస్తారు? ఏం బట్టలు, ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం రకమైన బట్టలు కొనాలి, ఏ స్టైలిస్టు, ఏ డిజైనర్ వేరు, ఇవన్నీ ఎక్కడ జరిగించాలి, ఏ రకమైన భోజనాలు పెట్టాలి, ఎవరిని పిలవాలి, ఏం చేస్తున్నారు? ధ్యానిస్తున్నారు. హల్లెలూయా, అర్థమవుతుంది మీ అందరికీ? అంటే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు దానికి వర్తిస్తూ దాన్ని బలపరుస్తూ వస్తుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అలాగే నెగటివ్గా ఆలోచిస్తే అది వరిగా మారుతుంది. స్ట్రెస్ అంటాం. ఇవాళ మెడికల్ రిపోర్ట్ ప్రకారం స్ట్రెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కిల్లర్ అని తెలుసు మనకి. ఎక్కువ మంది స్ట్రెస్ వల్ల మరణిస్తున్నారంట. స్ట్రెస్ దేనికి వస్తుందండి? వరి ద్వారా వస్తుంది. చూసారా? అంటే అవుతుందో లేదో, అవ్వకపోతే ఏమవుద్ది, నాకు ఉద్యోగం పోద్దా, డిమోషన్ వస్తుందా, లేకపోతే నన్ను తీసేస్తారు, రకరకాలైన తలంపులు. చూసారా? ఇవన్నీ కూడా నెగటివ్గా ఆలోచించడం ద్వారా అవి దాన్నే ధ్యాసిస్తే నీకే జరుగుతుంది. అది నీ అనుభవంగా మారుతుంది. హల్లెలూయా. అందుకే ఏది ఏమవుతున్నా సరే మన జీవితంలో, దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా, నీవు నా దేవుడు, నీవు నాకు సమృద్ధిని వాగ్దానం చేశావు, కాబట్టి నేను లేమిలో బ్రతకను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇది ధ్యానించు. ఉద్యోగం పోయినా సరే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా.